ఈరోజు కొత్త కోర్టులు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 2 కోర్టులు 8th జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అత్వేలి కోర్టుని ప్లస్ 10th జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అత్వేలి కోర్టు. ఈ 2 కోర్టులు షిఫ్టింగ్ కోసం మనకు హైకోర్టు వారు మా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ అభినందన్ కుమార్ శాల్వి గారు మరియు మా ఆనరబుల్ హైకోర్టు జడ్జి జస్టిస్ బి విజయచంద్రి గారు వారు సహాయంతో ఈ 2 కోర్టులు 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 90 లక్షల్లో ముఖ్య పాత్ర జస్టిస్ లక్ష్మణ్ గారు, జస్టిస్ వినోద్ కుమార్ గారు పాత్ర ఉంది. వాళ్ళు సహాయంతో మేము ఈ 2 కోర్టులు కట్టుకోవడం జరిగింది. అత్వేలిలో మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఈ అత్వేలి నుంచి ట్రావెలింగ్లో యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి అని చెప్పి మా రిప్రజెంటేషన్ చేసిన తర్వాత మా మన్నించి మా రిప్రజెంటేషన్ ప్రకారం 90 లక్షలు శాంక్షన్ చేసి ఈ 2 కోర్టు బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈ 2 కోర్టు బిల్డింగ్లో ఈ తదుపరి ఇమీడియట్గా ఉత్తర్వులుగా రేపటి నుంచి కోర్టు ఇక్కడనే ఫంక్షన్ అవుతాయి. అత్వేలి కోర్టులో ఫంక్షన్, అత్వేలి కోర్టులో కాదు మేడ్చల్ కోర్టు అత్వేలి కోర్టులో జుబిలెంట్ కోర్టు నడుస్తుంది. మిగతా ఫ్యామిలీ మాకు నెల ముఖ్యంగా మనకు గవర్నమెంట్ వారు మొత్తం మీద మనకు 2 అడిషనల్ కోర్టు డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు మళ్ళీ 7 జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అంటే 6 జూనియర్ శాంక్షన్ చేసింది. ఆల్రెడీ ఒక శాంక్షన్ జూనియర్ సివిల్ జాబితా ఉంది కాబట్టి ఇంకా 2 ఫ్యామిలీ కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు కూడా తొందరలోనే ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము ఇక్కడ ఉన్న లిటిగెంట్స్ ఇక్కడ ఉన్న పబ్లిక్ ఎంతో వెసులుబాటు కల్పించాలని హైకోర్టు ఎంతో ఉత్తర్వుతో మా కోరిక మేరకు ఈ 2 కోర్టులు కూడా అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టులు కూడా తొందరలోనే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ 2 కోర్టులు మేము అభినందన్ శాల్వి గారు, జస్టిస్ విజయచంద్ర రెడ్డి గారు ఎంతో సహాయపడి మాకు ఈ శాంక్షన్ చేసి కాబట్టి మేము ఎస్టాబ్లిష్ చేసాము. అలాగే తొందరలోనే మేము ఇంకా 2 కోర్టులు కూడా అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులు 2 ఫ్యామిలీ కోర్టు అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు 2 కూడా ఏర్పాటు చేయబోతున్నాము. దీనివల్ల ముఖ్యంగా లిటిగెంట్స్కు ప్రజలకు ఎంతో సౌకర్యం కల్పిస్తుంది. ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ తగ్గుతుంది. అందరికీ సౌలభ్యంతో ఉండాలని చెప్పేసి మేడ్చల్ కోర్టు సెంట్రల్ బిల్డింగ్ కూడా కావాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. మాకు వచ్చిన స్థలం సరిగా లేదు కాబట్టి ఆ స్థలం రెడీ చేసి మాకు ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్ వారికి కోరినాం. మాకు అలాగే హైకోర్టు వారి ఉత్తర్వుల వరకు కూడా మాకు తొందరలోనే సెంట్రల్ బిల్డింగ్ శాంక్షన్ అవ్వాలని ఆశిస్తున్నాము. మాకు ఈ సహకరించిన జ్యుడిషియల్ ఆఫీసర్స్ మా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీదేవ్ గారికి మరియు మా డిస్ట్రిక్ట్ జడ్జెస్ తిరుపతి గారికి, ఎమ్మెల్యే గారికి మరియు మా సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి వెంకటేశ్వర్ గారికి, మా ప్రిన్సిపల్ జడ్జి సీనియర్ భానుమతి గారికి మరియు మిగతా సీనియర్ జడ్జి అందరికీ ఎంతో రుణపడి ఉన్నాం. మాకు సహకరించినందుకు మేము ఎంతో కృతజ్ఞతలు. దీనివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఆశిస్తున్నాము. మేము ఈ అందరూ సద్వినియోగం చేసుకోవాలి. లిటిగేషన్స్ తొందర క్లియర్ అవ్వడానికి ఏర్పాటు జరుగుతుంది. ఈ జ్యుడిషియల్ ఆఫీసర్స్, మా స్టాఫ్, మా అడ్వకేట్స్, మా సీనియర్ జూనియర్ అడ్వకేట్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చెప్తున్నాం. మా కోఆపరేట్ చేసి విజయం చేసినందుకు సంతోషపడుతున్నాం. మరియు ప్రింట్ మీడియాకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రెస్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. మాకు మీరు ఈ కవరేజ్ చేసినందుకు సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్